This conference will now be recorded. మరి ఫాస్ట్ అది సరే మేడం. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి అది రెండోది ఓన్లీ ట్రాన్స్లేషన్ కాదు కదా, కాన్సెప్ట్ అర్థం కాదు. ఓకే, మీకు బాగుందా ఆరోగ్యం? పర్వాలేదు మేడం. మండే కూడా మీరు చదివితే కనిపిస్తుంది. అలాగే, వాళ్ళ అమ్మాయికి ఎగ్జామ్ ఉంది కదా. సరే మేడం. ఓకే. ఓం శ్రీ గురుభ్యో నమః. ది అవేకనింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఏ కాన్వర్సేషన్ బిట్వీన్ జె కృష్ణమూర్తి గారు అండ్ స్వామీజీ వెంకటేశానంద, 20th August 2021. కొంచెం నిన్నటి లాస్ట్ బిట్ చదువుతున్నాను మేడం. కృష్ణాజీ, వై డస్ ది ఐ, మీ ఆర్ యూ demand experience? That is my point. Demand the experience of the highest, which promises happiness or ecstasy, bliss or peace. Swamiji, obviously, because in the present state we feel inadequate. Krishnaji, that's all. Swamiji, correct. Krishnaji, being in a state in which there is no peace, we want to experience a state which is absolute, permanent, eternal peace. అక్కడ వరకు అయింది మేడం. అంటే బీయింగ్ ఇన్ ఏ స్టేట్ అంటే ఒక స్టేట్ లో ఉన్నాం మనం, అందులో ఏంటి చదవండి. Which there is no peace. In which there is no peace. In which there is no peace. ఈ స్టేట్ లో మనకేమో శాంతి లేదు, అందుకని ఇన్ విచ్ దేర్ ఇస్ నో పీస్ We want to experience a state which is absolute, permanent, eternal peace. అంటే మనం ఒక స్థితిని అనుభవించాలనుకుంటున్నాం. అదే స్థితి అదేంటి పరమమైనది, విచ్ ఇస్ అబ్సల్యూట్. తర్వాత పర్మనెంట్, ఎటర్నల్ పీస్. పర్మనెంట్ అంటే శాశ్వతమైంది, ఇటర్నల్ అన్న శాశ్వతమైంది అని. అలాంటి దాన్ని మనం ఇది అశాశ్వతం, ఇది ఇక్కడేమో శాంతి లేదు, అందుకని పరమమైనటువంటి ఇక్కడ మనం అన్ని అసంపూర్ణంగా ఫీల్ అవుతున్నాం, అందుకని మనం ఒక శాశ్వతమైనటువంటి శాంతిని, సుఖాన్ని అనుభవించాలని అనుకుంటున్నాం. అది ఆన్సర్. అదే వెంకటేశ్వర గారి ఆనంద గారు ఇచ్చిన దాన్ని కృష్ణమూర్తి గారు తన పదాల్లో మళ్ళీ చెప్పారు. స్వామీజీ, it is not so much that I am restless and there is a state of peace. మళ్ళీ చెప్తున్నారు అంటే ఇది అంత ఎక్కువ కాదు. ఇట్ ఈస్ నాట్ సో మచ్ దట్ ఐ ఆమ్ రెస్ట్లెస్ అంటే నేను అంత ఎక్కువగా రెస్ట్లెస్ గా ఉన్నానని కాదు. బట్ I want to, and there is a state of peace. ఐ వాంట్ టు అండ్ దేర్ ఇస్ ఎ స్టేట్ ఆఫ్ పీస్ అంటే ఒక శాంతి అయిన, అది కూడా మనకు అసలు కాదేమో. దేర్ ఇస్ ఎ స్టేట్ ఆఫ్ పీస్, ఒక శాంతి అయినటువంటి స్థితి ఉంది. కానీ ప్రయత్నించే వాళ్ళు కూడా దానికోసం కూడా చెయ్యట్లేదు, చెప్పుకోవడానికి ఇలా ఉంది. యాక్చువల్ గా తప్పించే వాళ్ళు మాత్రం ఆ సత్యత పనితో ముందుకు వెళ్ళిపోతున్నారే కానీ అక్కడ శాంతి ఉంటుందని, ఆనందం ఉంటుందని దాన్ని అనుభవించడం, ఈ ఆనందం చాలక అంటే ఒకటి ఏంటంటే ఈ ఆనందాలలో మాత్రం తృప్తి లేదు. ఎందుకంటే ఇవన్నీ తాత్కాలికంగా ఉన్నది, శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వట్లేదు. మనిషికి శాశ్వత సుఖం అన్నది అంతర్గతంగా ఉంటుంది. ఆ డిమాండ్ ఎందుకు వస్తుందంటే అది తన స్వభావం గనక. అందువల్ల దానికోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే మళ్ళీ ఆ శాశ్వత సుఖము అంటే అప్పుడు సుఖంగా ఉంటానికి ఏం పని చేయాలి అలాంటి ఉద్దేశం కాదు అక్కడ. అంటే ఒక రకమైన ప్యూరిటీ ఉన్న వాళ్ళే ఈ పని చేయగలరు. అక్కడ ఏదో ఇంకొక ఆనందం పొందేద్దాం అనే టెంప్టేషన్ కాదు అక్కడ. I want to know what is this feeling I am restless. I want to and there is a state of Chitana. తర్వాత I want to know what is this feeling I am restless. అంటే
నాకు తెలుసుకోవాలని ఉంది. ఈ ఫీలింగ్ ఏంటి? నేనేమో రెస్ట్లెస్ గా అవిశ్రాంతంగా ఉంటున్నాను. అది మాత్రం ఉంటాను. Is the I restless or is the I dull? ఇక్కడ ఐ రెస్ట్లెస్ గా ఉందా, డల్ గా ఉందా? Am I dull or is dullness only a condition which I can shake off? అంటే నేను డల్ గా ఉన్నాను. ఈ డల్నెస్ అన్నది ఇస్ ఏ కండిషన్, అంటే అదొక పరిస్థితి అనమాట. విచ్ ఐ కెన్ షేక్ ఆఫ్ అంటే నేను దాన్ని షేక్ అంటే కదిలించగలను. అంటే ఏంటి? దీన్ని తీసి పారేయగలను. విచ్ ఐ కెన్ షేక్ ఆఫ్ అని నేను తీసి పారేయగలను. అంటే అలాంటిదా ఈ డల్నెస్ అని. Krishnaji, now who is the entity that shakes it off? కృష్ణమూర్తి గారు అడుగుతున్నారు. ఇప్పుడు దీన్ని అంతటిని షేక్ చేసే హూ ఇస్ ద ఎంటిటీ, అంటే ఆ ఎంటిటీ ఎవరు? అంటే ఎంటిటీ అంటే రూపము, ఆకారము. దట్ షేక్స్ ఇట్ ఆఫ్ అంటే దాన్ని కదిలించేస్తాము అంటున్నారు కదా, దాన్ని కదిలించేది ఎవరు అని కృష్ణమూర్తి గారు అడిగారు. రెస్ట్లెస్నెస్ ఉంది కదా, ఆ రెస్ట్లెస్నెస్ ని షేక్ చేసి పారేద్దాం, కదిలించి పారేద్దాం అనుకుంటున్నాను. ఎవరు ఆ కదిలించి పారేసేది? Swamiji wakes up. The I wakes up. అంటే లేస్తాం అంటే ఐ అన్నది ఐ వేక్స్ అప్, ఐ అన్నది లేస్తుంది, నిద్ర లేస్తుంది అనేది. Krishnaji, no sir, that is the difficulty. Let us finish this first. కృష్ణాజీ ఏమంటున్నారంటే అది కాదు అసలు, అదే దట్ ఈస్ ద డిఫికల్టీ, అదే కష్టం. ఇప్పుడు దీన్ని మనం ముగించేద్దాం అని అంటున్నారు. ఆ విషయం చెప్తే I am unhappy, miserable, laden with sorrow. కృష్ణమూర్తి గారు చెప్తున్నారా? అవును మేడం. ఐ ఆమ్ అన్హ్యాపీ అంటే నేనేమో సంతోషం లేకుండా ఉన్నాను, బాధల్లో ఉన్నాను, దుఃఖంతో కొట్టబడినట్టు ఉన్నాను, అంటే పూర్తిగా దుఃఖంలో మునిగి ఉన్నాను. And I want to experience something where there is no sorrow. అది నేను ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ సంథింగ్. ఎక్స్పీరియన్స్ అంటే అనుభవించాలనుకుంటాను. ఏంటి? ఎక్కడైతే ఏ దుఃఖము లేదో, వేర్ దెర్ ఇస్ నో సారో అనేది నేను అనుభవించాను. ఇక్కడేమో దుఃఖాలతో ఉన్నాం, అన్హ్యాపీగా ఉన్నాం, తర్వాత బాధల్లో ఉన్నాం. ఎక్కడైతే ఏ దుఃఖం లేదో అటువంటిది నేను పొందాలి. That is my craving. అది నా తపన. అది అంటే ఇక్కడ అన్ని దుఃఖాలు బాధలు ఉన్నాయి, ఏ బాధలు ఏ దుఃఖము లేని స్థితికి వెళ్ళాలి, అది నా తపన. I have an ideal, a goal, and my struggling towards it, I will ultimately get it. నాకు ఒక ఏంటంటే ఐడియల్, ఆదర్శం ఉంది, ఒక గోల్ అంటే నేను రీచ్ అవ్వాల్సిన పాయింట్ ఉంది, అండ్ మై స్ట్రగ్లింగ్ నేను దానికోసం ఎంత ఎక్కువ పోరాడుతుంటే దానికోసం అంటే టువార్డ్స్ దాన్ని పొందడానికి నేను పడే స్ట్రగుల్ అనేది అల్టిమేట్లీ అంటే ఫైనల్ గా నన్ను అక్కడికి తీసుకెళ్తుంది. అంటే ఏంటి? నేను ఏ బాధలు పడుతున్నప్పుడు అది పొందాలని, అది ఫైనల్ గా అక్కడికి నన్ను తీసుకెళ్తుంది. That is my craving. అది నా తపన. I want to experience that and hold on to that experience. అది నేను దాన్ని అనుభవం, ఎలా అయితే మనం భూమి మీద అన్ని చేస్తాం కదా, ఎక్స్పీరియన్స్ గా ఏదైనా బాగుంది అనుకోండి దాన్ని పట్టుకుంటాం గట్టిగా వదిలేయకుండా. అందుకని హోల్డ్ ఆన్ అంటున్నారు. అంటే దాన్ని అనుభూతి చెందడమే కాదు, హోల్డ్ ఆన్ టు దట్ ఎక్స్పీరియన్స్, దాన్ని గట్టిగా పట్టుకోవాలి అనుకుంటున్నాను. అంటే మనకి ఇక్కడ అలవాటు కదా, అన్ని ఏదైనా బాగుందంటే దాన్ని గట్టిగా మంది చేసేసుకోవడం, మనం పట్టుకోవాలి. That is what human beings want, apart from all the clever sayings, clever talk. వినబట్టలేదండి. That is what human beings want. Apart from
apart from all the clever sayings, clever talk. టాక Yes, madam. అంటే మనుషులకి వాళ్ళు ఎంతో గొప్ప గొప్ప అన్నీ తెలిసి బుద్ధితో పట్టుకునేవి అవన్నీ కాక మనుషులకి ఏం కావాలంటే ఇది కావాలి. ఏంటంటే ఎక్కడైతే వాళ్ళకి ఒక అత్యద్భుతమైన నాకు ఒక రకమైన ఎక్స్పీరియన్స్ కావాలి. అది ఎలా ఉండాలి అంటే ఏమన్నారంటే ఎక్స్పీరియన్స్ దట్ అని చెప్పారు అక్కడ. ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్ అండ్ హోల్డ్ ఆన్ టు That and hold on to that. అంటే ఆ దట్ అనేది ఏముంటది, ఎంతో ఆనందం ఉంటుంది అక్కడ, ఎంతో శాంతి ఉంటుంది. అటువంటి అనుభూతి నాకు కావాలి, దాన్ని గట్టిగా పట్టుకుంటారు. అది మనుషులందరూ కోరుతారు. ఇంకా ఈ కోరికలు ప్రాపంచికంగా ఉన్న మిగతా ఎన్నో విషయాలు కాక ఇది కూడా కోరుతున్నారు. అది కోరుతున్నారు, ఇది కోరుతున్నారు. Swamiji, yes. And that is perhaps the reason why another very great South Indian said, Asai Arumin, Isa no day in. Yes, madam. Asai. అది తమిళ్లో ఉంది మేడం. అంటే తమిళ్ లాంగ్వేజ్ ని ఇంగ్లీష్ లో రాశారనమాట. అసాయ్ అరుమిన్ ఇంగ్లీష్ మీనింగా మేడం? వాట్స్ దట్ అంటే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టున్నారండి. ఉంది. అసాయ్ అరుమిన్ ఇసానో డేయినం అసాయ్ అరుమిన్. It is very good really. Krishnaji, what's that? అని అడిగారు. Swamiji, cut down all these cravings, even the craving to be one with God. Cut it down. అంటే అన్ని రకాల కోరికల్ని పూర్తిగా తుంచేయండి. ఈవెన్ ద క్రేవింగ్ అంటే ఏంటి, ఈ కోరిక కూడా టు బి వన్ విత్ గాడ్, భగవంతుడితో ఐక్యమైపోతాను, ఆ కోరిక కూడా తుంచిమన్నారు. ఏ రకమైన కోరిక వద్దంటున్నారు. అది దాని అర్థం. అది తమిళనా? నీకు ఎలా తెలిసింది? తమిళందే ఇంగ్లీష్ లో రాశారు మేడం. తమిళని అక్కడ మెన్షన్ చేశారా? తమిళని మెన్షన్ చేశారు. Krishnaji, yes, I understand. Now, look, sir, if the mind can free itself from this agony, then what is the need of asking for an experience of the Supreme? ఇది మంచి ప్రశ్న. అంటే ఆయన ఏమడుగుతున్నారంటే, ఈ మనస్సుకే కదా ఈ అగోని అంటే దుఃఖం అవన్నీ ఉన్నాయి. ఈ మనస్సు నేనంటే నా మనస్సు కదా, ఈ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద ఎగోని అంటే మొత్తం బాధంతటి నుంచి అది పోయింది అనుకోండి ఆ మనస్సుకి. తర్వాత ఏంటండి? Then what is the need of asking for an experience of the Supreme? అప్పుడు అన్నమాట, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఆస్కింగ్ ఫర్ ఎన్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి, ఒక అనుభూతి కావాలని అలా అడగాల్సిన అవసరం ఏముంది? ఎక్స్పీరియన్స్ ఆఫ్ సుప్రీం అంటే ఏదో ఇంకా ఉన్నతత్వాన్ని నేను పొందేద్దాం, అప్పుడే పరమశాంతి వస్తుంది అని అడగవలసినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే ఐ అంటే ఏంటి, నా మనస్సు. అది ఎప్పుడైతే బాధల నుంచి విముక్తి చెందిపోయిందో అప్పుడు ఆ మనస్సు ఇంకొక అనుభూతిని అడగాల్సిన అవసరం ఏం లేదు కదా. ఆ బాధ నుంచి బయటికి రాగానే అది సుఖంగానే ఉంది. There won't be. కృష్ణాజీ గారే చెప్పారు మేడం. స్వామీజీ, నో సర్టెన్లీ. అవునవును, స్వామి అంటే వెంకటేశ్వరానంద గారు కూడా అవును ఉండదు, ఇంకేం అవసరం లేదు. కృష్ణాజీ, it is no longer caught in its own conditioning. అప్పుడు ఇది అంటే ఈ మనస్సు నో లాంగర్ కాట్, ఎందులో అది బంధించబడదు. ఎందులో అంటే దానికి ఉన్నటువంటి ఓన్ కండిషనింగ్, దానికై ఒక కండిషన్ ఉంది కదా, దాంట్లో అది బంధించబడదు. ఎందుకంటే మనసు ఎక్కువ కండిషనింగ్స్ లో ఉంటుంది. అది ఎప్పుడైతే ఫ్రీ అయిందో దాని కండిషనింగ్స్ నుంచి అది బంధించబడట్లేదు.
అది ఆ దుఃఖంలోంచి కూడా బయటపడిపోయింది. Therefore, it is something else. It is living in a different dimension. అప్పుడు అది అంటే ఎప్పుడైతే మనస్సు అలాంటి దాంట్లోంచి బయటపడిపోయిందో అప్పుడు అది మనస్సు కాదు, అది వేరు. అది వేరే. ఇట్ ఈస్ లివింగ్ ఇన్. అందుకే చూడండి, ఆ మనస్సు కాదంటారు పరిశుద్ధ మనస్సుని. అంటే అది ఒక డిఫరెంట్ అన్నమాట. ఇట్ ఈస్ లివింగ్ ఇన్ ఏ డిఫరెంట్ డైరెక్షన్ అన్నారు. అక్కడ త్రిపురారస్యంలో కూడా ఆ పరిశుద్ధ మనస్సు తత్వమే వేరు. అది మనస్సు అని పేరుకి మనస్సు లక్షణాలు కలిగి ఉండదు. ఇంకో డైరెక్షన్ లో లేదు. Different dimension, madam. డైమెన్షన్ అన్న డైరెక్షన్ అన్న ఒకటి. Okay, ma'am. Therefore, the desire to experience the highest is essentially wrong. ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్తున్నారంటే, దేర్ఫోర్ ఇది జాగ్రత్తగా వినాలి. ద డిజైర్ టు ఎక్స్పీరియన్స్ అంటే ఒక కోరిక, ఏ కోరిక? ఎక్స్పీరియన్స్ ది హైయెస్ట్, ఏదో ఉన్నతోన్నతమైన దాన్ని నేను అనుభవించాలి అనేది ఉంటుంది. ఇది ఎసెన్షియల్లీ రాంగ్ అన్నారా? ఈజ్ ఎసెన్షియల్లీ రాంగ్. అది తప్పనిసరిగా తప్పే. ఎందుకంటే ఆ ఉన్నతోన్నతమైనది మనస్సు ఎప్పుడైతే తన కండిషనింగ్స్ వదిలేసిందో, తన ఏగోని అంటే బాధల్లోంచి బయటపడిపోయిందో, అప్పుడు అది కొత్తగా ఉంటుంది, కొత్త డిమెన్షన్ లో ఉంటుంది. సో మరొకరికి ఇంకేదో అనుభవించవలసింది లేనే లేదు. ఆ స్థితి అక్కడే ఉంటుంది. అందుకని ఇది ఎసెన్షియల్లీ రాంగ్ అన్నది. స్వామీజీ, ఇఫ్ ఇట్ ఈస్ ఏ డిజైర్, ఒకవేళ అదొక కోరిక అయితే, కృష్ణాజీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కోరికైనా మరొకటైనా అది మాత్రం తప్పే. హౌ డు ఐ నో ది హైయెస్ట్? బికాస్ ది సేజెస్ హ్యావ్ టాక్డ్ ఆఫ్ ఇట్. అంటే బికాజ్ ద సేజెస్ అంటే మహాత్ములందరూ, అంటే సాధారణంగా ఇలా ఎవరు ఆలోచించారు, హ్యావ్ టాక్డ్ ఆఫ్ ఇట్ అంటే దానికోసం మాట్లాడారేనా? నాకు ఎలా తెలుసు? హౌ డు ఐ నో దట్ ఇస్ ద హైయెస్ట్? అదే హైయెస్ట్ నాకు ఎలా తెలుసు? హౌ డు ఐ నో ద హైయెస్ట్ అంటే మహాత్ములందరూ చెప్తున్నారు హైయెస్ట్ ఉందనా? నాకెలా తెలుస్తుంది హైయెస్ట్ అని? I don't accept the sages. They might be caught in illusion. నేను ఈ మహాత్ములు, ఐ డోంట్ యాక్సెప్ట్ ద సేజెస్. ఆ సేజెస్ అందరూ అంటే సేజెస్ అంటే మహర్షులందరూ చెప్పింది నేను ఆమోదించను. ఎందుకంటే వాళ్ళు కూడా దే మైట్ బి కాట్ ఇన్ ఇల్యూజన్ అంటే భ్రాంతిలో పడిపోయి, వాళ్ళు కూడా భ్రాంతి చేత చిక్కబడ్డారు, అంటే భ్రాంతిలో ఉన్నారేమో. They might be talking sense or nonsense. I don't know. వాళ్ళు సెన్స్ ఉన్నది మాట్లాడుతున్నారో నాన్ సెన్స్ మాట్లాడుతున్నారో నాకేమో తెలియదు. I'm not interested. నాకు అందులో పెద్ద ఆసక్తి లేదు. I find that as long as the mind is in a state of fear, it wants to escape from it. నాకు తెలిసింది ఏంటంటే, యాజ్ లాంగ్ యాజ్ అంటే మనసు ఎంతవరకు అయితే ఒక యాజ్ లాంగ్ యాజ్ ద మైండ్ ఈజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఫియర్ అంటే మనస్సు భయం అనే స్థితిలో ఉన్నంతసేపు అది భయంతో ఉండడం ఇష్టం ఉండదు. ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఫియర్ ఇట్ వాంట్స్ టు ఎస్కేప్. అది అందులోంచి బయటపడాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు భయము, దుఃఖము ఇవన్నీను మన సహజ స్థితులు కావు. సో మనస్సు అలాంటి వాటితో ఉన్నప్పుడు దాంట్లోంచి పడదామని ప్రయత్నిస్తూ ఉంటుంది. And it projects an idea of the supreme and wants to experience that. అప్పుడు ఏం చేస్తుంది మనస్సు? ఆ సుప్రీం ఒకటి ఉంది అనేటటువంటిది ఒక ఐడియా నుంచి ఇట్ ప్రొజెక్ట్ ద ఐడియా ఆఫ్ సుప్రీం అండ్ వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ దట్ అని దాన్ని అనుభవించాలి. ఈ ముందు మీకు దాన్ని అనుభవించాలి అని మనస్సు చెప్తుంది అనమాట. ఎందుకంటే అందులోంచి బయటపడిపోవాలి కదా, దుఃఖంలోంచి బాధల్లోంచి బయటపడిపోవాలంటే వేరే ఒకటి ఉంది, దాన్ని అనుభవిస్తూ ఇందులోంచి బయటపడతామని చెప్తుంది. But
if it frees itself from its own agony, then it is altogether in a different state. ఇక్కడ మళ్ళీ అదే మాటని అంటే దాని ఆ మనసు దాని యొక్క ఓన్ దుఃఖం, దాని దుఃఖాలు, దాని బాధలు, దాని యొక్క అగ్ని అంటే డీప్ సారో, అందులోంచి కానీ అది విముక్తి చెందిపోతే ఏమన్నారు, That it is altogether in a different state. అది అప్పుడు అదంతా కూడా దట్ ఇట్ ఈస్ ఆల్ టుగెదర్, మనసు అంతా కూడా అంటే ఈ మొత్తం అంతా కూడా వేరే స్థితిలోకి వెళ్ళిపోతుంది. అంటే ఇంతకు ముందు ఉన్న మనసులా ఉండదు. ఆల్ టుగెదర్ ఇన్ ఏ డిఫరెంట్ స్టేట్. అప్పుడున్న మనసు యొక్క విధానమే వేరు. అప్పుడు పనిచేసేది వేరేగా ఉంటుంది. ఆ మనస్సు నా పేరుకి మనస్సే కానీ మనస్సే కాదు. It doesn't even ask for the experience because it is at a different level. ఈవెన్ ఆస్క్ ఫర్ ఎన్ ఎక్స్పీరియన్స్ అంటే అది ఒక అనుభూతి కూడా కావాలని అడగదు అక్కడ. ఎందుకంటే ఇట్ ఈస్ అది ఒక ఇంకో కొత్త అనుభూతి నాకు కావాలని కూడా మామూలు మనుషులాగా అడగదు. బికాజ్ ఇట్ ఈస్ ఎట్ ఎ డిఫరెంట్ లెవెల్. అది ఇప్పుడు ఆ మనసు వేరే ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంది, అంటే మామూలుగా లేదు. అందుకని దానికి అనుభూతిని కూడా కావాలని అడగదు. స్వామీజీ క్వైట్ నిజమే, క్వైట్ అంటే చాలా కరెక్ట్ అని చెప్తున్నారు. ఇక్కడ క్వైట్ గా ఉండండి, క్వైట్ రైట్ అండి. కృష్ణ, నౌ వై డు ద సేజెస్ according to what you have said say you must experience that, you must be that, you must realize that? అది అయితే ఎందుకు ఆ సేజెస్ అంటే మహర్షులు ఇలా చెప్పారు? గారు అంటున్నారు, మీరు అది అనుభవించాలి, యూ మస్ట్ ఎక్స్పీరియన్స్ దట్, యూ మస్ట్ రియలైజ్ దట్, దాన్ని మీరు గ్రహించాలి, యూ మస్ట్ బీ దట్, నువ్వు అది అయ్యి ఉండాలి అని ఇవన్నీ ఎందుకు చెప్పారు అని అడుగుతున్నారు. అంటే ఈ విధంగా మహర్షులు ఎందుకు చెప్పుంటారు? స్వామీజీ they didn't say you must అని వాళ్ళు ఎక్కడ చెప్పలేదు అంటున్నారు. కృష్ణాజీ put it any way you like. మీరు ఎలా మాట్లాడినా ఎలాగ దాన్ని చెప్పినా పర్వాలేదు, కానీ మీరు అది ఒక కొత్తది ఉంది, అది మీరు అనుభవించాలి, అందులోకి అది మీరు అంటే ఇంకోటి ఏంటి, మీరు అది అయ్యి ఉండాలి, ఇవన్నీ చెప్పారు కదా. అంటే ఎక్కడ చెప్పలేదు అన్నారు. సరే దాన్ని ఎలాగైనా మస్తని చెప్పినా లేకపోయినా తీరాలి అని చెప్పినా లేకపోయినా చెప్పారు కదా. అందుకని పూర్తి మీరు ఎలా పెట్టినా పర్వాలేదు. Why should they say all these things? అది వాళ్ళవన్నీ ఎందుకు చెప్పాలి? Why should they say all these things? ఇలాంటివన్నీ ఎందుకు చెప్పాలి అని అడుగుతున్నారు. Would it not be better to say, look here my friends, get rid of your fear? దానికంటే బెటర్ టు సే అంటే మంచిది ఏంటంటే, చూడండి ఇక్కడ లుక్ హియర్, గెట్ రిడ్ ఆఫ్ యువర్ ఫియర్, మీ భయాన్ని పోగొట్టుకోండి అని చెప్తే చాలదా? ఏదో కొత్తది ఉంది, దాన్ని మీరు అనుభూతి చెందాలి, అది అవ్వాలి, మీరు ఇది చెప్పాలా అని కృష్ణమూర్తి గారు అడిగారు. Get rid of your beastly antagonism, get rid of your childishness. మనలో ఉన్న యాంటగోనిజం ఒకసారి చూస్తారా? ఓకే, ఆపోజిట్ అంతవరకు తెలుసు, కానీ బీస్ట్లీ అన్నారు. ఏంటో బీస్ట్లీ అంటే పశుప్రాయమైనటువంటి యాంటగోనిజం. యాంటగోనిస్ట్ అంటే విరోధి మేడం. అంటే వ్యతిరేకం అని ఉంది. యాంటగోని అంటే వ్యతిరేకించడం యాంటగోనిజం అంటే. అయితే ఇక్కడ విరోధి అని బీస్ట్లీ విరోధత్వం అంటే కదా, మనకి పశుప్రాయంగా ఉంది. ఎవరి మీదైనా మనకి వ్యతిరేక భావన వస్తే వాళ్ళని చంపి అన్నంత వరకు, అందుకని బీస్ట్లీ అన్నారు.
ఆ బీచ్లీ ఎంతగోనికం అన్నది మీరు వదిలేయండి, మీకున్న భయం వదిలేయండి, ఇలా చెప్తే చాలదా, మీరు ఏదో ఒక అనంతమైన అనుభూతి అని చెప్పాలా? గెట్ ఇట్ ఆఫ్ యువర్ బీచ్లీ ఎంతగోనిజం అండ్ egoism and get rid of your childishness, and when you have done that అని వదిలేశారు మేడం సెంటెన్స్. అది మీరు చేస్తే చాలు, అసలు ఏందంతా ఉంటుందని చెప్పడం, ఇంకా చెప్పకుండానే వదిలేసారు. అది చైల్డిష్నెస్ వదిలేయండి అంటే మనకి ఒక రకం మూర్ఖత్వాలు, ఎంతగోనిజం అంటే విరోధత్వం, ఇవన్నీ కూడా వదిలేయచ్చు కదా, గెట్ ఆఫ్ ఫియర్ అని వాళ్ళు చెప్పొచ్చు కదా అంటున్నాయి. స్వామీజీ కంప్లీట్ చేశారు మేడం. నథింగ్ మోర్ రిమైన్స్. అప్పుడు ఇంకేం ఉండదు, నథింగ్ మోర్ రిమైన్స్ అంటే ఎప్పుడైతే ఇవన్నీ వదిలేసామో ఇంకేం మిగలదు అక్కడ. కృష్ణాజీ, నథింగ్ మోర్, యూ విల్ ఫైండ్ అవుట్ ది బ్యూటీ ఆఫ్ ఇట్, యూ డోంట్ హ్యావ్ టు ఆస్క్ దెన్. ఏమీ ఉండదు, అప్పుడు మీరు ఏం చేయగలరు, యూ విల్ ఫైండ్ అవుట్ ద బ్యూటీ ఆఫ్ ఇట్, ఆ సౌందర్యం ఉంటే మీకు తెలుస్తుంది. ఇంకా యూ డోంట్ హ్యావ్ టు ఆస్క్ దెన్. యూ హ్యావ్ టు, యూ డోంట్ హ్యావ్ టు ఆస్క్ దెన్. అది అంటే అప్పుడు మీరు అడగవలసింది ఏమి ఉండదు, యూ డోంట్ హ్యావ్ టు ఆస్క్. ఎప్పుడైతే మన మనసులో ఉన్నటువంటి భయము, విరోధి భావన, ఆ తర్వాత మూర్ఖత్వాలు ఇవన్నీ వదిలేస్తే అప్పుడు మనకి ఏం అక్కర్లేదు. ఇంకా అప్పుడు యూ డోంట్ హ్యావ్ టు ఆస్క్, ఏం అడగక్కర్లేదు. స్వామీజీ, ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్. అద్భుతంగా ఉందన్నది స్వామీజీ. కృష్ణాజీ, యు సీ సార్, ది అదర్ వే ఈజ్ మేడం గారు. ఇప్పుడు ఒకసారి చెప్పిన పాయింట్ సార్ చెప్పమ్మా. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ మహర్షులు వాళ్ళును అది నువ్వు అయి ఉన్నావు, అది ఎంతో గొప్పది, అది నువ్వు పొందాలి, దాన్ని నువ్వు రియలైజ్ చేయాలి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? ఇంతవరకు నీకు అర్థమైంది కదా నారాయణ గారు? వినబడుతోందా? అర్థమైందమ్మా. అంటే ఇప్పుడు నేనేదో పొందేయాలి, ఎందుకంటే అంతకంటే ఇక్కడ బాధల్లో ఉన్నాను, ఇక్కడ శాంతి లేకుండా ఉన్నాను, దాంట్లో తృప్తి లేకుండా ఉన్నాను, ఒక పరమమైనటువంటి శాంతి, అది సంపూర్ణమైనది, అది నేను పొందాలి అని మనిషి ఇక్కడ దాంట్లో తృప్తి చెందక దానికోసం తప్పిస్తున్నాడు. సో అది రీజన్ అనమాట తప్పించడానికి. అయితే ఆయన ఏమంటున్నారంటే, అలాంటప్పుడు అతను ఏదో గొప్ప స్థితి ఉంది, అదేదో నువ్వు అనుభవించేయాలి, అదే పరమమైన శాంతి, అలా చెప్పడం ఎందుకు? మనస్సుకి దానికున్న కండిషనింగ్స్ అన్ని వదిలించేస్తే చాలదా? మీ భయం నుంచి మీరు బయటపడండి, మీకున్నటువంటి వాస్తవికమైనటువంటి విరోధి భావం నుంచి బయటపడండి అని చెప్తే చాలదా? మీ మూర్ఖత్వాల నుంచి మీరు బయటపడండి అని చెప్తే చాలదా? అది ఏదో ఉంది, దాన్ని పొందాలని ఎందుకు చెప్పేది అని అడిగారు కృష్ణమూర్తి గారు. అంటే ఇది అంతటిలోంచి బయటపడితే అది వేరేదైపు అది అద్భుతంగా పనిచేస్తుంది, ఆ మనస్సు పనిచేస్తే అక్కడ ఆ టోటల్ ఎనర్జీతో మనసు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇది అలా చెప్పొచ్చు కదా, పోగొట్టుకోండి, మీకున్నటువంటి పోగొట్టుకోండి, మూర్ఖత్వం పోగొట్టుకోండి అని చెప్పొచ్చు కదా. ఇలా ఎందుకు చెప్పారు అంటే స్వామీజీ ఏమో మీరు అప్పుడు ఏం ఉండదు అన్నారు. అంటే అక్కడ అదంతా పోగొట్టుకుంటే ఏం ఉండదు, నథింగ్ మోర్. ఏమీ కావాలనుకోవద్దు, అది ఆ ఎప్పుడైతే పోయాయో మనసు తృప్తిగా ఆనంద స్థితిలో ఉంటుంది, టోటల్ ఎనర్జీతో ఉంటుంది. అక్కడ మరి ఏమి కావాలని కోరిక ఉండదు. అంటే అప్పుడు స్వామీజీ చెప్పేది ఫెంటాస్టిక్, అద్భుతంగా ఉందన్నారు. అర్థమైందమ్మా, అర్థమైంది, బాగా అర్థమైంది. ఉంటే ఆయన ఫెంటాస్టిక్ అనలేరు, తను అనుకున్నదే రైట్ అంటారు. ఆయన ఎక్కడికి జాగ్రత్తగా వింటున్నారు, అందుకే వెంటనే ఫెంటాస్టిక్ అన్నారు.
హలో మేడం చదవనండి. కృష్ణాజీ యు సీ అన్నారు తర్వాత అక్కడ తర్వాత కృష్ణాజీ గారు యు సీ సార్ ది అదర్ వే ఈజ్ సచ్ ఏ హైపోక్రిటికల్ స్టేట్. ఇట్ లీడ్స్ టు హిపోక్రసీ. సచ్ ఏ హిపోక్రిటికల్ స్టేట్ అంటే రెండోది ఏంటంటే హిపోక్రిటికల్ స్టేట్ అంటే అక్కడ మోసపూరితమైనటువంటి స్థితి అది. ఇట్ లీడ్స్ టు హిపోక్రసీ. ఇది మోసానికి దారితీస్తుంది. హిపోక్రసీ అంటే ఒక రకంగా మోసం కదా, ఒకటి చెప్పడం ఒకటి ఉండడం. I am seeking God, but I am all the time kicking people. నేను భగవంతుడిని వెతుకుతున్నాను, కానీ నేను ఏం చేస్తున్నాను? ఐఎమ్ ఆల్ ద టైమ్, అన్ని సమయాల్లో అంటే నా తోటి వాళ్ళందరినీ కికింగ్ పీపుల్, కాలుతో తంతున్నాను. ఇదే కదా laughs. Swamiji, yes, that could be hypocrisy. అవును, అది దట్ కుడ్ బి హిపోక్రసీ, అది మోసం. Krishnaji, it is. ఇది మోసం, ఇంకేం కాదన్నారు ఆయన. Swamiji, that leads me on to the last and perhaps very impertinent question. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఈ చెప్పడం ఇదంతా కూడా ఒక లాస్ట్ అంటే ఇంపర్టినెంట్ అంటే ఏంటి, దానికి సరైన మీనింగ్ నచ్చలేదు. ఇంపర్టినెంట్ చూస్తారా? అసంబద్ధము. బాగుంది, అసంబద్ధం అంటే ఆయనే అంటున్నారు, నేను అసంబద్ధమైన ఒక ప్రశ్న అడగాలి అన్నట్టుగా ఈ అవగాహన అంతటితో నాకు వచ్చింది అని స్వామీజీ అంటున్నారు. కృష్ణాజీ, నో సార్, దేర్ ఈజ్ నో. మేడం, ఇదే నా లాస్ట్ క్వశ్చన్ అన్నారు. అంటే కృష్ణమూర్తి గారు అన్నారు, ఏమి నో సార్, నో సార్, దేర్ ఈజ్ నో ఇంపర్టినెన్స్. ఏది కూడా అసంబద్ధం అన్నది ఏమీ లేదు, నో ఇంపర్టినెన్స్ అని మీరు అలా అనుకోక్కర్లేదు అని చెప్తున్నారు. స్వామీజీ, I am neither flattering you nor insulting you, Krishnaji. స్వామీజీ అన్నారు, ఐ ఆమ్ నైదర్ ఫ్లాటరింగ్ అంటే ఏంటి, పొగిడి ఉబ్బి తబ్బింపని చేయడం. నేను మిమ్మల్ని ఏమి పొగట్టం లేదు, లేకపోతే నేను ఇన్సల్ట్ చేయట్లేదు, అవమానించటం లేదు. ఐ ఆమ్ నైదర్ ఫ్లాటరింగ్ యూ నార్ ఇన్సల్టింగ్ యూ కృష్ణాజీ అని చెప్పారు. When I say that it is a great experience to sit near you and talk to you like this. నేను ఇలాగా దట్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్, మీతోటి ఇలా కూర్చోవడం, మీతోటి ఇది ఒక పెద్ద అనుభూతి. ఏంటంటే టు సిట్ నియర్ యూ, మీ పక్కన కూర్చుని నేను టు టాక్ టు యూ, మీతో మాట్లాడడం అన్నది నాకు ఒక పెద్ద అనుభూతి అని చెప్పారు. అంటే మాట్లాడాలంటే కండిషనింగ్ లేకపోతేనే మనం మాట్లాడగలం. నేను అనుకున్నాను నా గత జ్ఞానమే రైతు అని ఇప్పుడు అంతకు ముందు ఒక అతను ఎవరో ఒక ఆయన ఇలా చాలా అసంబద్ధంగా మాట్లాడి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకి ఎవరో ఒకరు తోడు ఉండాలి కదా అని చెప్పి వెళ్ళిపోయారని ఆయన చాలా తను అనుకున్నదే తప్ప మరి అందులోంచి బయటపడలేదు. అలా ఉన్న వాళ్ళకి ఏమి అర్థం అవ్వదు. స్వామీజీ ఏంటంటే ఓపెన్ మైండ్ తో ఉన్నారు. అందుకని మీకు ఇదేమో అసంబద్ధంగా ఉండొచ్చు, నేను మిమ్మల్ని ఏమో పొగట్టం లేదు, ఇన్సల్ట్ చేయట్లేదు, కానీ మీ దగ్గర కూర్చుని మీతో ఇలాంటి ఇది ఒక పెద్ద అనుభూతి, గొప్ప అనుభూతి నాకు మీతో మాట్లాడడం అనేది అని చెప్పారు. యువర్ మెసేజ్ ఈస్ గ్రేట్. మీరు ఇచ్చినటువంటి అంటే
బోధ మెసేజ్ అంటే ఇక్కడ మీరు ఇచ్చిన సందేశం చాలా గొప్పది. And you have been talking for over 40 years of things you have considered very important to man. మీరు టాకింగ్ ఓవర్ 40 years 40 ఏళ్ళై కన్సిడర్ 40 years of 40 You years have considered very important to man. అది ఇదంతా మనిషికి చాలా ముఖ్యమని కూడా మీరు అనుకున్నారు. వెరీ ఇంపార్టెంట్ టు Now, అంటే 40 ఏళ్ళు మాట్లాడుతున్నారు, ఇది మనిషికి చాలా ఇంపార్టెంట్ అనే కదా అని మీరు మాట్లాడుతున్నారు. now 3 questions. Do you think a man can come ఓకే Do you think a man can communicate it to another man? ఏ మ్యాన్ కెన్ కమ్యూనికేట్, తర్వాత ఏంటండి? Communicate it to another man? ఇది ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి కమ్యూనికేట్ చేయగలరా? ఒకటో ప్రశ్న. Next, do you think that others can communicate it to still others? అది ఇంకో ప్రశ్న ఏంటంటే ఇతరులు దట్ అదర్స్ కెన్ కమ్యూనికేట్ అండి. అంటే ఇక్కడ ఎంత అయింది టైం? 7:40 మేడం. ఇంకా అదర్స్ కి ఇతను వాళ్ళు కమ్యూనికేట్ చేయగల ఇంకా ఉందా? చాలా మామూలుగా ఉంది మేడం, కంటిన్యూషన్. అంటే ఆ చెత్త బస్సు వాడు వచ్చాడు, నేను చెత్త వెయ్యాలి ఎప్పుడు వాళ్ళు మన ఇంటి దగ్గర. అందుకని మూడో క్వశ్చన్ చెప్పండి. కెన్ అదర్స్ కెన్ కమ్యూనికేట్ విత్ ఆల్ అదర్స్, ఇతరులు కమ్యూనికేట్ చేయగలరా అని ఒకటి. If so, how? అలా అయితే ఏ విధంగా కమ్యూనికేట్ చేయగలరు? అది ఇవి మేడం 3 questions. ఇస్రో హౌ అన్నది కూడా ఒక క్వశ్చన్. ఇతరులు కమ్యూనికేట్ చేయగలరంటే ఎలాగా? కృష్ణమూర్తి గారు. కృష్ణాజీ, అది స్వామీజీ గారు అడిగిన క్వశ్చన్. కృష్ణాజీ, కమ్యూనికేట్ వాట్ సార్? మళ్ళీ ఆయన అదే అంటున్నారు. అది రైటే కదా. కమ్యూనికేట్ వాట్ సార్? ఏమిటి కమ్యూనికేట్ చేయాలి? స్వామీజీ, దిస్ మెసేజ్ that you have dedicated your life to. అంటే ఈ సందేశం మీ జీవితం అంతటిని దీనికే ధారపోసే. దిస్ మెసేజ్ దట్ యు హ్యావ్ డెడికేటెడ్, సమర్పించేసే యువర్ లైఫ్ టు. మీరు దేనికైతే మీ జీవితాన్ని అంతటిని సమర్పించారో దాన్ని అది చెప్తున్నారు. అది ఆ దట్ అంటే అని కమ్యూనికేట్ ఏమిటి చేయాలి అంటే ఇది మీరు ఇచ్చిన సందేశాన్ని. What would you call it? You may call it message. మీరు దాన్ని ఏమంటారు? వాట్ వుడ్ యూ కాల్ ఇట్? మీరు అంటే మీరు దాన్ని ఏమని అంటారు? యూ మే కాల్ ఇట్ మెసేజ్, దాన్ని సందేశం అనొచ్చు. మేడం ఆగమంటారండి? అంటే మళ్ళీ అందరికీ ఆపియాలి కదా అని చూస్తున్నాను. ఫోన్లేండి అక్షయమూర్తి గారు చేస్తారు. అంటే వీళ్ళు 2-3 రోజులకి ఒకసారి వస్తున్నారు, ఎవ్రీడే రారాయి. అది అప్పుడు అక్కడికి వెళ్ళి నేను లోపల మీరు అందరూ ఆగిపోవాలి. అందుకని అక్కడికి కొత్తకి వెళ్ళాలి. కొత్త కాదు కొంచెం, అందువల్ల అంతవరకు సిగ్నల్ వస్తుంది. మీకు వాన ఒకటి పడుతుంది, ఫోన్ తీసుకెళ్దామంటే తీసుకోనండి. ఎంతకైనా అవకాశం ఉంటే అంటే ఇంటరాక్షన్ టైంలో నేను వెళ్ళొచ్చు. అందుకని ఇంకా చాలా టైం కదా ఇంకా అయితే ఇక్కడ ఆపమంటారా? ఏంటండి అది ఏ విధంగానే అవుతుంది. వాళ్ళకి మానేసిన పర్వాలి అలా అనుకుంటున్నాను. వాళ్ళు ఇంకా టైం ఉన్నప్పుడు రేపు వెనక్కి వచ్చినట్టు ఏమైనా అవకాశం ఉంటే కూడా వెళ్తుంది. ఎప్పటికి టైం ఉంటుంది. అయితే ఇంటికి ఏం చెప్తున్నానంటే నాకైతే చాలా అంటే ఆ క్వశ్చన్ ఎలా అయితే వెంకటేశ్వర గారు ఆనందించారో కృష్ణమూర్తి గారు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చాలా ఆనందం అనిపిస్తారు కదా మేడం. మీ వాయిస్ లో అయింది మేడం, మాకు అర్థం కావట్లా.
మనకి ఎసెన్షియల్ టైంలో అయిపోతుంది. అంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అది. అంటే వెంకటేశ్వర గారు ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యారో నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అంటే ఆయన ఎక్కడ ఏదో గుర్తించి చెప్పటం లేదు, క్లియర్ గా చెప్తున్నారు మనకి. అంతే కదా, అంటే మనస్సుకి ఉన్నటువంటి భావం అన్ని తీసేస్తే చాలదా, అది ఏదో ఉంది అనుభూతి చెందాలి ఇవన్నీ చెప్పడం ఎందుకు అని. అంటే ఆ పాయింట్ కరెక్టే కదా. ఎప్పుడైతే మనస్సుకి అది వదిలేసి, అంటే త్రిపుర రహస్యంలో కూడా ఏం చెప్పారంటే అది వదిలేస్తే మనస్సు బయటకు వచ్చేస్తే ముందే అది అని చెప్పారు. అంటే ఇలాంటి సందేశం ఎందుకు పెట్టాలి అని నేను అంటున్నాను. అంటే మనస్సు ఎప్పుడైతే దాంట్లోంచి బయట పడిపోయిందో అది వేరే స్థితి అనమాట, అది వేరే డైమెన్షన్ అని తను మాట్లాడారు కదా. అప్పుడు ఆ మనస్సుకి ఉండదు, ఏదో అనుభూతి చెందాలని ఉండదు. అది చాలా అద్భుతంగా చెప్పారు. త్రిపుర రహస్యంలో కూడా చెప్పారు. ఎప్పుడైతే అన్నీ వదిలేసిందో మనస్సు, అంటే సంకల్పాలన్నీ వదిలేసిందో వికల్ప స్థితికి వచ్చేసిందో అప్పుడు ఉన్నది అదే, దాన్ని ఎక్కడి నుంచో తీసుకురాక్కర్లే, అది అక్కడే ఉంది అని చెప్పారు. అంటే అప్పుడు చెప్తున్నారు అది అక్కడే ఉంది అదన్నమాట. అంటే ముందు నుంచి ఇంకేదో అనుభూతి ఉంటుంది, ఇక్కడి నుంచి అలా ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఇవన్నీ కాదు. నీ భయాలు ఇవన్నీ నీ కండిషనింగ్స్ వదిలే, నీకున్నటువంటి పాశవికత్వం అవన్నీ తొలగించుకో అని డైరెక్ట్ గా ఎందుకు చెప్పలేదని కాదు కదా. టెంప్టేషన్ పెట్టడం అదేదో చెప్పడం అదొక హిపోక్రసీ కదా అన్నారు. అంటే నాకైతే అంత పెద్ద డిఫరెన్స్ ఏమి కనబడటం లేదు. ఎలా అంటే ఒకసారి మనస్సు అన్నీ వదిలేస్తే ఉన్నదే అదే స్థితి, అయితే అయినా చాలు, అది ఆయన అన్నది. అర్థమైందా అందరికి? అర్థమైంది క్లియర్ గా ఎవరికైనా అర్థం కాబట్టి అడగండి. ఎవరో మాట్లాడుతున్నారు. హలో, ఎప్పుడైనా ఏమైనా అర్థం కాకపోతే అడగచ్చు. చెప్పండి. చెప్పండి. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? మీరు ఏమైనా ప్రశ్నించండి, బాగుంటుంది. అంటే ఇది చాలా ముఖ్యమైన పాయింట్ కదా మనకి. ఇంతవరకు ఆయన కాన్వర్జేషన్ మాట్లాడతారా ఎవరైనా? ఇక్కడికి ఆపుదాం, వాళ్ళకి ఆపి దీన్ని డిస్కస్ చేద్దాం, లేకపోతే ప్రొసీడ్ అవుదాం. ఈ విషయం మీద ఇవాళ మాట్లాడదాం. మాట్లాడడానికి ఏమంటారు? హలో, వినిపిస్తుందా? వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా. అదే వినిపిస్తుందా లేదా అనేది ముఖ్యం కదా.
చెప్పండి ఎవరైనా. నారాయణ గారు మీరేమైనా మాట్లాడతారా? నమస్తే అమ్మా. నమస్కారం. అదేనమ్మా, అంటే నిన్న కంటిన్యూస్ ఈ రోజు కూడా క్లాస్ అంటే మనందరికీ నిజమేనమ్మా. అంటే మనం ఏమనుకుంటామంటే ఏదో సుప్రీం బీయింగ్ ఉంది, దాని ఏదో మనం పొందేయాలి అనేటువంటి ఏదో మనకు ఒక తపన ఉంటుంది. అంటే అదేదో పొందేయాలి, ఇదేదో పొందేయాలి అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి అంటే ఏంటంటే నిజంగా అక్కడ ఏంటుందో కృష్ణాది గారు అంటే మనం ఇంతకుముందు కూడా అనుకున్నామమ్మా. అంటే అక్కడ రైట్ పాత్ అంటే ఆయన సత్యం ఏంటో మనకి ప్రతి దగ్గర కూడా క్లియర్ గా చూపిస్తున్నారమ్మా. అంటే ఇప్పుడు మనం ఏదో అది అనుభూతి చెందేయాలి, ఇది చెందేయాలి, అది చెందేయాలి, అది ఏదో పొందేయాలి, ఒక సుప్రీం బీయింగ్ ఉంది. ఎందుకంటే అది ఉందో లేదో కూడా మనకు తెలియదమ్మా. అంటే ఎవరో చెప్పారు మనం ఏదో పొందేయాలి, మనం ఏదో చేసేయాలి అనేటువంటి ఇది తప్ప అసలు అక్కడ ఉన్నదేంటో, అక్కడ చేయవలసిందేంటో, పొందవలసిందేంటో కూడా అక్కడ మనకి తెలియదమ్మా. అంటే దాన్ని ఉన్న వాస్తవాన్ని అంటే కృష్ణమూర్తి గారు మనం బాగా చెప్పుకోవాల్సింది ఉన్న వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనల్ని చూపిస్తున్నారమ్మా. అక్కడ ఏది పొందేయడానికి నువ్వేంటి, అక్కడ ఒక కరెక్ట్ ఒక హైయెస్ట్ బీ సుప్రీం కాన్షియస్నెస్ ఉంది. నువ్వు పొందేయాలంటే ఎలా ఎలా నువ్వు దర్శించాలి, నువ్వేదో అనుభూతి చెందాలి, నువ్వేదో ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే అది ఎలా అవుతుంది? అంటే నీలో ఉన్నటువంటి ఏవైతే సంకుచితమైనటువంటి భావాలు అయితే ఉన్నాయో ఇప్పుడు, ఎందుకంటే చూడండి అమ్మా, మనం అనేకమైనటువంటి యజ్ఞాలు చేస్తున్నాం, హోమాలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, ఇన్ని చేస్తున్నాం, కానీ మనలో ఉన్నటువంటి రాగద్వేషాలు పోవట్లేదు, అరిషడ్ వర్గాలు పోవట్లేదు, ఒక మనలో ఒక ప్రేమభావం అనేది మన ప్రేమభావం అనేది రావట్లేదమ్మా. సో ఇవన్నీ మనలో పెట్టుకుని మనం ఏదో పొందేయాలనుకుంటే ఎలా సాధ్యం అంటే దాన్ని మీరు చాలా బాగా క్లారిఫికేషన్ ఇచ్చుకొచ్చారు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి అన్ని కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ మొత్తం అన్ని ఖాళీ చేసుకుంటే మనలో ఉన్నటువంటి భయం, ఎందుకంటే ప్రతి ఒక్కరికి భయం అమ్మ. ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే మనల్ని ఏం చేయాలంటే మనకి చూడండి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తారు, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ది హెడ్ ఈజ్ ఎల్ హై వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ. అంటే నా భారతదేశాన్ని, నా ప్రజల్ని వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అంటే భయం లేనటువంటి స్థితికి తీసుకుని వెళ్ళమంటాడు. మనకేంటంటే ప్రతి దానికి ఒక భయం. సో అక్కడ భయం ఉంటే ఇక్కడ భగవంతుడు ఏంటి, ఆధ్యాత్మికత అంతా ఏంటమ్మా. సో అలా మనకి ఏంటంటే ఈ భయాందోళనని, ఈ ఆందోళనని, ఇవన్నీ కూడా మనకి మనలో ఉన్న ఒకటి తీసుకోగలిగితే ఉన్నది అదే కదా. అంటే మనకి రమణ మహర్షి తత్వం కానీ అంటే అన్ని తత్వాలను ఇక్కడ మనకి, ఎందుకంటే నువ్వేదో పొందడానికి ఏముంది, నువ్వు ఆల్రెడీ మోక్ష మనకి కొన్ని రమణ మహర్షి తత్వం నువ్వు ఆల్రెడీ 5 అయ్యి ఉన్నావు, అది తెలుసుకోవడమే అంతే తప్ప నువ్వు మళ్ళీ అది పొందేస్తావు, ఇది పొందేస్తావు, నువ్వేది పొందేస్తావు అంటే అలాంటి వాస్తవం వైపు మనం నడిపిస్తున్నారు కృష్ణమూర్తి గారు. అంటే ఇదంతా మనం బాగా విన్నాక నాకు అర్థమైంది ఏంటంటే ఏది సత్యమో, ఏది వాస్తవమైన దాని వైపు నడవాలి తప్ప మనం ఇంకేదో పొందేయాలి, నేనేదో చేసేయాలి, నేనేదో చెందేయాలి అనేది కాకుండా నాలో ఇంకేమైనా ఉన్నాయా, నాలో భయం ఉంది, నాలో ఈర్ష, నాలో ద్వేషం, నాలో కోపం, లేదా పక్కవాడి మీద నేను ఈర్షపడుతున్నానా, లేకపోతే ఇంకేమైనా చేస్తున్నానా, నాకు ఏమైనా సర్వజీవన సమభావం అనేది ఉందా, నాలో ప్రేమభావం అనేది ఉందా. ఇలా ఈ సాధన చేసినప్పుడు నాలో ఇంకేమైనా పరిపక్వత వచ్చిందా లేదా మనలో చూసుకోగలిగితే ఉన్నది అదే. ఈ మనసు ఎలాంటి పనులు నాతో చేయిస్తుంది, ఇలాంటివన్నీ మీరు అన్నట్టు అంటే దీన్ని అంటే మాకు అర్థమయ్యే చాలా క్లారిటీగా ఇచ్చుకొచ్చారమ్మా. సో అంటే మన ఋషులు ఏదో మనకు చెప్పారు, అహం బ్రహ్మాస్మి ఏదో రకరకాల 4 వాక్యాలు చెప్పి మన ఋషులు ఏదో చెప్పారు. అంటే వాళ్ళు ఏదో చేశారు, వాళ్ళు ఏదో దర్శించారు. సో వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి నీకేమీ తెలియకుండా నువ్వేదో పొందేయాలి నువ్వు ఎలా అనుకుంటావు, నీకేదో అదేదో తెలిస్తే నువ్వేదో చేస్తావు. అంటే అలాంటి వాస్తవం వైపు అంటే మనం ఏదో
మీరు చాలా మంది ఒక ఇమేజినేషన్ లోకి వెళ్ళిపోకుండా ఉన్న వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా దర్శించమంటాడమ్మ కృష్ణమూర్తి గారు. అది నాకు అర్థమైంది. చాలా బాగుందమ్మా. అంటే మనలో ఏం జరుగుతుందో ప్రతి విషయాన్ని ఆయన కూలకసంగా చూపిస్తున్నారు. మన కొత్త సిద్ధాంతాలు లేకుండా మనం ఎలా భ్రమిస్తున్నామో, మనం ఎలాంటి భ్రమలో ఉంటున్నాం అన్నటువంటి వాస్తవాన్ని మన కళ్ళ కట్టి చూపిస్తున్నారు కృష్ణమూర్తి గారు. అంటే చాలా సంతోషం. అంటే ఇలాంటి సంభాషణ ఇలాంటిది వినటం వల్ల అంటే మనం ఇంకేంటవుతుందంటే మనం వాస్తవాన్ని ఇంకా అనుభూతి చెందేటువంటి వాస్తవానికి సత్య మార్గం వైపు వెళ్ళడానికి బాగా మనకి ఉపయోగపడుతుందమ్మా. ఎందుకంటే ఇంతవరకు వేద తత్వజ్ఞానం అంతా మనం విన్నాం, కానీ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం వాట్ అని తెలుసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుందమ్మా. ఇలాంటి గొప్ప సత్సంగాన్ని, ఇలాంటి కృష్ణమూర్తి గారి తత్వాన్ని, ఎందుకంటే ఈ తత్వాన్ని ఎవరో తప్ప మనకి దీని సర్వసాధారణ దీన్ని మనం పట్టించుకోం. ఉన్న వాస్తవాన్ని ఉన్నట్టుగా చెప్పేది మీరు అంటే కృష్ణమూర్తి గారు చెప్పడం కాదమ్మా, దాన్ని మాకు అర్థమయ్యే పరిభాషలో చెప్పడం ఇదమ్మా. చాలా సంతోషం. ఇలాంటి గొప్ప జ్ఞానాన్ని అందించినటువంటి మీకు శతకోటి నమస్కారాలమ్మా. గురువం తత్సత్. ఇంకెవరైనా? ఓకే, ఇంకా ఎవరైనా మాట్లాడతారా? అంటే అర్థం అయిందా? అక్కడ అర్థం కాబట్టి మళ్ళీ చెప్తాను. మీకు అర్థం చేసుకుంటే మంచిది. చూడండి, నేను ఎవరు అని అడిగేసి అంటే మనం రామదాసు, సమర్థ రామదాసు దాసబోధలు ఎవరు ఇవన్నీ అనుభవిస్తున్నారు? మనస్సు కాదు, శరీరం కాదు, మరి ఎవరు? ఆత్మ కాదు, పంచభూతాత్మకమైన శరీరం కాదు, మరి ఎవరు ఇదంతా? పాపపుణ్యాలు ఎవరికి? చావు పుట్టుకలు ఎవరికి అని అడిగి అలాగా మనం అంటే అర్థం చేసుకుని దాని మీద మనం కూడా ఆలోచించాలి. అప్పుడు మాత్రమే మనకు అన్ని అవగాహన అవుతాయి. అలా చదివేస్తే అంటే అది అలాగే వెళ్ళిపోతుంది. అది మనదిగా అర్థం చేసుకోవాలంటే ఎంత సత్యం ఉంది అని మనం ఆలోచించాలి. అంత శక్తి మన దగ్గర ఉంది. నమస్తే మేడం. నమస్కారం. అదే మేడం, అంటే ఇప్పుడు వేదాంత గ్రంథాల్లో కానీ ఇంకా అన్ని రకాల బ్రహ్మజ్ఞానం గురించి చెప్పే ఏ దాంట్లో చెప్పినా అదొక సంక్లిష్టంగా తీసుకెళ్లారు. అంటే ఇప్పుడు బ్రహ్మతత్వం అనేది ఒక చాలా క్రిటికల్ పాయింట్. దానికి పాప పుణ్యాలు ఇంకా రకరకాలవి జోడించి ఇంకా అంటే పరిష్కారం లేని సమస్యలాగా మనం అర్థం చేసుకోలేని మాయ ఇంకా ఎన్నో రకాల రీతుల్లో అంటే మనం అవి చదివే కొద్దీ కూడా ఇంకా అంటే ఇది మనకు అందుబాటులో లేని ఒక గడ్డు సమస్య. అంటే ఇది ఎవరో ఆత్మజ్ఞానులు అంటే హైయెస్ట్ ఇదిలో ఉండే పదార్థం ఇది. దాన్ని మనం ఇది చేయలేము, మనం అందుకోలేము, మనం ఆ సాధన చేయలేము. ఇలాంటి పరిస్థితులన్నీ ఈ గ్రంథాల్లో చర్చించబడ్డాయి కదా. వీటితోటి అసలు టచ్ లేకోకుండా అసలు అంటే కృష్ణమూర్తి గారు నేను ఏ వేదాంత గ్రంథం చదవలేదు, నేను ఏది తెలుసుకోలేదు అని చెప్పుకుంటూ మళ్ళీ అసలైన సత్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆయన ఒకవేళ మన గ్రంథాలని చదివి లేకపోతే మన వేదాంతాన్ని బాగా ఇంకా డెప్త్గా పోయి ఆయన చదవకపోయినా తత్వ విధానం గారు మిగతా డిస్కస్ చేసిన వాళ్ళు ఆయన చెప్తున్నారు కదా, ఇదండి ఉపనిషత్తులు ఇలా చెప్పింది. అయితే నేను చెప్పేది ఒక్కటే ఉంది మేడం, నేను అక్కడ చెప్పేది ఉంది. ఆయన ఒకవేళ ఆయన చదివింటే, ఈ గ్రంథాలను చదివి లేకపోతే ఈ మహాత్ములను చదివింటే ఆయన కూడా అందరు మహాత్ముల్లాగానే మళ్ళీ గందరగోళంలోకి వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ ప్రాసెస్ చెప్పేవారేమో అని నాకు అనిపిస్తుంది. ఆయన చదవకపోవడం వలన ఒక విస్పష్టమైన ఒకటి చెప్పనా, ఎప్పుడైతే చూడండి అది చదవనిండి చదవకపోనిండి, ఇప్పుడు
నాకేమీ తెలియకుండా నేను పుస్తకాలు చదివినప్పుడు ఇది రైట్ చెప్పట్లేదు అని నేను పోల్చుకునేదాన్ని. ఇక్కడ కరెక్ట్ చెప్పారు అని నాకు అనిపించేది. ఎవరు చెప్పారు? నాకేమి అంతకు ముందున్న జ్ఞానం ఆధారం కాదు, అంటే నేను పుస్తక జ్ఞానం ఆధారం కాదు. అందుకే నన్ను అందరూ పుస్తకాలు చాలా పుస్తకాలు చదివిస్తే ఉంటుండేవారు చిన్నప్పటి నుంచి. నేను అప్పటికి చదివింది ఏమీ లేదు. ఒక్క జ్ఞాన యోగా అన్నది ఇప్పుడు ఇంటర్మీడియట్ టైంలో, అంతవరకు నా దగ్గర ఏ పుస్తకం లేదు. అంటే మా నాన్నగారి పుస్తకాలు అందుబాటులో ఉండేటట్టు చేసేవారు కాదు. స్టాలిన్, లెనిన్, చర్చిల్ ఇలాంటివి అవన్నీ మా ఇంట్లో చాలా ఉండేవి. డిస్కవరీ ఆఫ్ ఇండియా, లెటర్స్ అవి, అంటే పుస్తకాలు ఉండేవి చాలా. ఇటువంటి పుస్తకాలు అంటే మనకి కూడా నేను ఇక్కడ చెప్పబోతున్నది ఏంటంటే, ప్రతి వ్యక్తికి అంతర్గత జ్ఞానం ఉంటుంది. యాదేవి సర్వరూపేషు జ్ఞాన రూపేణ సర్వభూతేషు జ్ఞాన రూపేణ సంస్థిత. అంటే జ్ఞానం ఉన్నది అందరిలోనే, కానీ మనం ఏంటంటే మనం అండర్స్టాండ్ చేసుకుంటాం. అందువల్ల మన లోపల మనకి చెప్పిన దాన్ని మనం పక్కన పెట్టేస్తుంది. అలా కాకుండా మనం ఆ గైడెన్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందండి. ఆయన చెప్పినటువంటి మనస్సు యొక్క కండిషన్స్ ఉంటే గైడెన్స్ మాత్రం చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అప్పుడు మనకి అలా అంత ఉండబట్టే మీరు ఇంకో ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంతమంది చెప్పారు, ఒక్క మనిషి ఎలా మాట్లాడుతున్నారండి? మనం అలా చెప్పగలమా? అవన్నీ ఎందుకు, శాస్త్రాలు చదవడం వదిలేండి. చదవకుండా అంత చక్కగా ఆయన ఎలా తెస్తున్నారు? ఆయన ఇన్నేట్ జ్ఞానం చేయిస్తుంది ఆ పని. సో అది ఆ సత్య తపన, ఆ కంపాషన్ టువర్డ్స్ ఆల్ ఆయన్ని అటు తీసుకెళ్ళి ఇలాగా విడదీసి చెప్పేటట్టు చేస్తుంది. ప్రతి వారి మీద ఉన్న కంపాషన్ కొద్ది కదా ఆయన ఉపన్యాసాలు ఇచ్చారు. ఆయన ఏమన్నారు? టు మేక్ మెన్ అన్కండిషనలీ ఫ్రీ. అది నా టార్గెట్. టార్గెట్ అంటే అలా నేను చెప్తున్నాను, అంటే ఫర్ దట్ సేక్ హీస్ గివింగ్ లెక్చర్స్. అంటే నేను అనేది ఏంటంటే ఆ పవర్ అలా చేయిస్తుంది. చదవకుండానే తెలియ చేయడం. మనమేమో చదవకుండా చేయగలమా? ఆ తప్పు ఇది రైట్ అని తెలుస్తుంది. ఇన్నేటి జ్ఞానం చూపిస్తుంది. ఆ పిరికితనం లేదు కదా ఆయన. వైశ్వర్యం కృష్ణ ఆర్ విక్రయిస్తారు ఎనీబడి అని అడుగుతున్నారు కదా, అడిగే ధైర్యం ఎలా ఇచ్చింది? నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒకవేళ అంటే ఈ గందరగోళం అంటే ఆయన ఈ గాడిలో పడిపోదు అని నేనేమంటున్నానంటే, చదివినా ఆయన ఈ గాడిలో పడరు. ఎందుకంటే ఆ పవర్ లోపల అయినది, ఆ ట్రూత్ తీసుకువెళ్తున్న పవర్ ఉంది కదా. చదవకుండానే పడలేదు, అంటే అసలు పడరు. ప్రపంచం ఖండించగలిగే అంత క్యాండెడ్ అనుకున్నటువంటి వ్యక్తులందరినీ ఖండించగలిగే శక్తి ఆయన ఎవరిచ్చారు? ఆ సత్యం. ట్రూత్ హ్యాస్ ట్రెమెండస్ పవర్ కదండి. అదే మేడం, అంటే ఒక సింపుల్ వేని ఆయన ప్రజెంట్ చేయడం అనేది చాలా అద్భుతం. అంటే ఎవరిని భయపెట్టేది లేదు, ఒక ఇది లేదు, ఏ గందరగోళం లేకోకుండా సింపుల్ గా చెప్పడం అనేది చాలా బాగుందని అనిపిస్తుంది మేడం నాకైతే. అట్లా ఎవరి సహాయం అక్కర్లేదు కదా. అంటే ఇప్పుడు ఒక పాపకర్మ పుణ్యకర్మ అనుకుంటూ ఇట్లా భయపెట్టడం కానీ ఒక ఇది ఏం లేకుండా ప్లెయిన్ గా నీ యొక్క అన్వేషణ నువ్వు సాగించు అని చెప్పడం అనేది చాలా వండర్ఫుల్ గా అనిపిస్తుంది మేడం. అంటే నేను అనేది ఏంటంటే, అలా చదివినా ఇప్పుడు నేను ఇంతకు ముందు అన్ని చదవకుండా చదువుతూ ఉన్నప్పుడు ఫస్ట్ గీత చదివాను. గీతని ఒక మహాత్ముడు రాశాడు, ఇవన్నీ ఇంట్రడక్షన్ మాకు లేవు. కృష్ణుడు ఏంటి గొప్పవాడు అని. అందువల్ల అంతా బాగుంది కానీ నన్నే భజించమంటాడు ఏంటి అని ఫస్ట్ ఇంప్రెషన్ నేను 8th క్లాస్లోనూ 6th క్లాస్లోనూ చదివినప్పుడు. అంటే చాలా బాగున్నాయి విషయాలన్నీ. అందుకనే నేను గీత చదివాక నిష్కామకర్మ మొదలెట్టాను. గీతలో నిష్కామకర్మ నాకు చాలా నచ్చింది.
అంటే ఎక్స్పెక్టింగ్ నథింగ్, దాన్ని లాజికల్ గా ఆలోచిస్తే చాలా బాగుంది అనిపించింది. ఎలా సైంటిఫిక్ గా ఆలోచించిన ఇప్పుడు, ఎందుకంటే నేను ప్రతి నాన్నగారికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో నేను ఏం చేస్తున్నాను, ఎక్స్పెక్టింగ్ నథింగ్. వెన్ వి నాట్ మన ఎప్పుడు ఒకటి కాదు గోల్డ్ రిజల్ట్స్ ఉంటాయి, ఊటీ ఉంటాయి, దాంతో నాకు సంబంధం లేదు. అంటే ఇప్పుడు ఏం నేను చెప్పేది ఎందుకు చెప్తున్నానంటే, లోపల ఉన్నటువంటి ఆ స్పిరిట్ అలా చేయిస్తుంది, ఆ సత్య తపన తీసుకెళ్తుంది. ఇప్పుడు నాకు ఫలానా నేను ఎప్పుడు కూడా నీకు ఎవరు గురువు అంటే పరమాత్మ గురువు అంటారు. పరమాత్ముడు అనడంలో నాట్ లిమిటింగ్ టు వన్ షేప్ ఆర్ వన్ ఏమంటారు వన్ ఫినామినల్. మీకు అర్థమవుతుందా? అంటే ఆ ట్రూత్ కి ఆ పవర్ వచ్చేస్తుంది అనమాట. కానీ ఆయనకి ఎంత కరేజ్ చూడండి, ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి కృష్ణుడు చెప్పిన గీతలో వాక్యాలు గాని, మహావాక్యాలు గాని, శంకరాచార్యులు వై ఆర్ యూ టేకింగ్ ఇట్ ఎస్ అన్ అథారిటీ అంటున్నారు. ఆయన చెప్పడానికి కూడా కారణం, ఓరోజు సారది అడిగింది అద్భుతమైన ప్రశ్న. అక్కడికి వెళ్ళాక అనుభూతి చెప్పలేరు కదా, వాళ్ళు ఎలా చెప్తున్నారని అడిగింది. ఆ ప్రశ్న నాకు గుర్తుంది. అంటే దిస్ ఈజ్ ఓన్లీ మైండ్ వర్క్, అంతేనా? అదే కృష్ణమూర్తి గారు అంటున్నారు, ఆ అనుభూతి చెప్పడానికి లేదు, ఇట్ ఈస్ అగైన్ కమింగ్ టు పాస్ట్, అది ప్రెజెంట్ లోనే ఉంటుంది. సో నాకు ఎవరైనా తెలుసు అంటే డోంట్ బిలీవ్ ఇట్ అంటున్నారు. ఎందుకని? అది పాస్ట్ లోకి వెళ్ళిపోయింది, మైండ్ కి సంబంధం లేని అనుభూతి. అది మైండ్ తో ఎలా చెప్పగలం? అవునా? మీకు పాయింట్ అర్థమైందా నేను అంటున్నది? ఆయన అనేది కూడా సకారణంగా చూపిస్తున్నారు, ఎందుకు డినై చేస్తున్నారు అనేది. అర్థం కాకపోతే అడగండి, నేను చెప్పిన మాట. ఓకే, అంటే ఎక్కడికక్కడ చూపిస్తున్నారనమాట. దిస్ ఇస్ దిస్ అంటే మీకు ఒక పవర్ఫుల్ సత్యం తెలిసిపోయిందండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఎక్కడ ఎలా ఉన్నా దాన్ని వ్యక్తం అవుతూనే ఉంటుంది. ఆయనలో అలాంటి ఆ సత్యం యొక్క పవర్ అన్నమాట. అలా చేయాలి. ఎవరైనా ఏమైనా చెప్తారా? ఏ రకం కండిషనింగ్ లేకుండా చెప్పారు చూడండి, ఎక్కడ కండిషనింగ్ లేదు, ఎక్కడ ఇది రైట్ మీరు నమ్మండి అని ఒక దాన్ని మనకి ఇవ్వలేదు. అందుకనే వెంకటేశ్వరానంద గారు ఎంత అద్భుతంగా చెప్పారంటే, నేను ఒక ఏమీ సంబంధం లేని ఒక వాక్యం చెప్తున్నాను, మీరు మీ మొత్తం అంతా అంటే మీ దగ్గర కూర్చుని నా వినడం నా భాగ్యం అని మాట్లాడేది చివరికి. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? సరే, అయితే ముగించేద్దామా? అయితేనే ఇంకేమైనా మాట్లాడతారా? నారాయణ గారు, బుద్ధుడు గారు, మీరు ఇంకేమైనా మాట్లాడతారా? ఏం లేదు మేడం, అదే అనుకున్నాను, చెప్పేది నేను చెప్పాను. ఇప్పుడు మనం చదివినంత మాత్రంలో మనం అన్ని యాక్సెప్ట్ చేయట్లేదండి, మీరు అది కూడా అబ్జర్వ్ చేయండి. కొన్నే యాక్సెప్ట్ చేస్తాం, చదివినంత మాత్రంలో ఎక్కడ యాక్సెప్ట్ చేసేస్తున్నామండి, చాలా చదివాం. అలాగే ఇంతకు ముందు కూడా ఆయన గురువు కోసం చెప్పినప్పుడు కూడా అది ఎంత కరెక్ట్ గా చూపించారు, అదేదో తను అనుకుంటున్నారు అంటూ అంటే సహేతుకంగా చెప్పారు, కానీ అడ్డదిడ్డంగా ఏం చెప్పలేదు. ఇంత వెంకటేశానంద గారు కూడా యాక్సెప్ట్ చేశారు, అంటే మనమైనా యాక్సెప్ట్ చేస్తాం, ఆయన యాక్సెప్ట్ చేసింది మనం అలా అంటే అంత కరెక్ట్ గా చెప్తున్నారు కనుకే కదా. ఓకే, అయితే ముగించేద్దాం. అందరికీ నమస్కారం.